ఒకసారి అడుగు బయటికి పెట్టాక ఇక జన్మలో ఆ ఇంట్లో కాలు పెట్టడం అంటూ జరగదు. నీకు నాకు ఏ సంబంధము లేదు. పెద్దమ్మ, నీకోసం భోజనం కలుపుకొచ్చాను. అమ్మా, ముందు నేనే నీకోసం భోజనం కలుపుకొచ్చాను, తిను. హలో, ముందు కలుపుకొచ్చింది నేను. ఆహా, ఏది సాక్ష్యం చూపించు. ఓ, ఏంటి? ఆ? అయినా మా అమ్మకి నువ్వు భోజనం తీసుకురావడం ఏంటి? వెళ్ళు, తినమ్మా. మా పెద్దమ్మకి నీ భోజనమే అవసరం లేదు, నువ్వే వెళ్ళు. హలో అమెరికా, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా? అమ్మ తర్వాతే పెద్దమ్మ. నాకు మాత్రం పెద్దమ్మైనా అమ్మైనా రెండు ఒకటే. పైగా నేను పెద్దమ్మకి ఇష్టమైన పప్పన్నం తీసుకొచ్చాను. పెద్దమ్మ, నేను నీకోసం నీకిష్టమైన పప్పన్నం తీసుకొచ్చాను. తీసుకో పెద్దమ్మ, తిను. ఏది, అది పప్పులా ఉందా? మాడిపోయిన పప్పులా ఉంది. నేను మా అమ్మకి ఇష్టమైన సోరకాయ పులుసు కలుపుకొచ్చాను. అమ్మా, తీసుకో. అది చూస్తుంటే పులుసులా అనిపిస్తుందా? మాడిపోయిన పులుసులా ఉంది. హలో, అయితే ఒకసారి టేస్ట్ చూసి చెప్తావా? ఆహా, సరే, నాది కూడా నువ్వు ఒక ముద్ద టేస్ట్ చేయి, అప్పుడు నువ్వు మాట్లాడు. పెద్ద వచ్చింది. పెద్దమ్మకి ఇదే నచ్చుతుందేమో. లేదు, నేను తెచ్చిందే తినాలి. ఏం చేయాలి? ఐడియా, ఇది మొత్తం నేను తినేస్తే అప్పుడు పెద్దమ్మ నేను తెచ్చింది తింటుంది. అమ్మ పెట్టేస్తుందా ఏంటి? ఏం చేయాలి? మొత్తం తినేస్తే అప్పుడమ్మ నాన్నమే తింటుంది. తీసుకో.